వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనము పార్ట్నర్షిప్ అనే టాపిక్లో ఉన్నాము. సో ఈ టాపిక్ నిన్న స్టార్ట్ చేసాం, దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ నిన్న కంప్లీట్ చేసాం. సో ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి చేస్తున్నాం. ఇది పార్ట్నర్షిప్లో సెకండ్ క్లాస్ అండి. సో దీంట్లో మన సీరియల్ ప్రకారం 11th క్వశ్చన్ అండి. రీనా అండ్ షాలు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ బిజినెస్. Reena invest 35,000 rupees for 8 months and Shalu invest rupees 42,000 for 10 months. Out of a profit of rupees 31,570, Reena share is. Reena Shalu వ్యాపార భాగస్వాములు. రీనా 8 మాసాల పాటు 35,000, 10 మాసాలు షాలు 42,000 పెట్టుబడులుగా పెట్టారు. అయితే రూపీస్ 31,570 లాభంలో రీనా వాటా ఎంత? వాళ్ళకు వచ్చిన లాభం 31,570. దీంట్లో మరి రీనా వాటా ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఇద్దరున్నారు, రీనా అండ్ షాలు. సో రీనా అండ్ షాలు. సో రీనా ఇన్వెస్టెడ్ రూపీస్ 35,000 ఫర్ 8 months. సో 3 zeros క్యాన్సల్, 35 into 8. Again, Shalu invested 42,000 for 10 months. 3 zeros cancel, 42 into 10. So now calculate the numbers with 7 table. 7 5s are 7 6s are 7 5s are 35, 7 6s are 42. Next again 5 table. 5 1s, 5 2s. Next 8 1s are 8, 6 2s are 12. అగైన్ 4 టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 4 2s అండ్ 4 3s. దీంట్లో రీనాకు 2 parts, షాలోకు 3 parts రావాలి. దెన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఈజ్ 5 parts అండ్ దే గెట్ హౌ మచ్ ప్రాఫిట్ మీన్స్ 31,570. ఓకే, 5 partsకి వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? 31,570. దాంట్లో ఎవరి షేర్ కావాలి మనకు? రీనా షేర్ కావాలి. రీనా మీన్స్ 2 parts. దెన్ 2 partsకి ఎంత వస్తుంది? ఓకే, 5తో క్యాన్సిల్ చేసుకోండి. 5 6s are 30, 5 3s are 15, 5 6s are 30, 5 3s are 15 అండ్ 5 14s 70. 6314. ఓకే, 6314 into 2, 2 into 6314, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 2 6 and 12, 12,628 రీనాకు రావాల్సిన వాటా. ఓకే అండి, రైట్. క్వశ్చన్. కమల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ రూపీస్ 9,000. ఆఫ్టర్ 5 months సమీర్ జాయిన్డ్ విత్ ఆఫ్ రూపీస్ 8,000. ఇఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 6,970, then what will be the share of Samir in the profit? ఇది RRB 2003లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. 9,000 రూపీస్ పెట్టుబడితో కమల్ వ్యాపారం ఆరంభించాడు, మీన్స్ ప్రారంభించాడు. 5 నెలల తర్వాత 8,000 రూపాయల పెట్టుబడితో 8,000 పెట్టుబడితో సమీర్ చేరాడు. సంవత్సరం చివరన వారి లాభం 6,970లో సమీర్ వాటా ఎంత? ఓకే, ఇక్కడ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారంటే ఫస్ట్ కమల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ రూపీస్ 9,000. ఓకే, సో ఈ 9,000 క్యాపిటల్ తోటి ఎవరు బిజినెస్ స్టార్ట్ చేశారంటే కమల్. దెన్ కమల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 9,000. ఓకే, 3 zeros క్యాన్సల్, 9 వేసుకున్నాం. అగైన్ టోటల్ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని నెలలు అంటే ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, సో 1 year ఆఫ్టర్, ఒక సంవత్సరం చివరన మీన్స్ 12 months. కమల్ క్యాపిటల్ 9,000 అండ్ టైం పీరియడ్ 12 months. నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే సమీర్. దెన్ సమీర్ జాయిన్డ్ ఇన్ ఏ బిజినెస్ విత్ 8,000 ఆఫ్టర్ 5 months. ఓకే, సో కమల్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 5 monthsకి సమీర్ జాయిన్ అయ్యాడు. అంటే 12 - 5, 7 months బిజినెస్లో ఉన్నాడు. అగైన్ ఎంత క్యాపిటల్తో?
8,000 మీన్స్ 3 zeros క్యాన్సల్ 8. సో ఇది వాళ్ళ రేషియో ఇలా వస్తుంది. కమల్ క్యాపిటల్ 9,000 12 months టైం, సమీర్ క్యాపిటల్ 8,000 టైము 7 months. ఓకే, మరి దీన్ని రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే మనకు 4 టేబుల్తో 4 2s అండ్ 4 3s, 4 2s 8 అండ్ 4 3s. నెక్స్ట్ 9 3s 27 అండ్ 2 4s 2 7s 14. సో కమల్కి 27 parts, సమీర్కి 14 parts రావాలి. మరి సమ్ ఆఫ్ ద పార్ట్స్ బికమ్స్ 41 parts. 27 plus 14 41 parts. Again profit, total profit how much means 6,970. ఓకే, 6,970లో మరి 41 ఎన్ని టైమ్స్ పోతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇక్కడ 41 1 టైం పోతుంది, పోతే 41 పోతే ఇంకా 28 పక్కన 7 ఉంది, అంటే 7 టైమ్స్ పోతుంది. 7 1s 7, 7 4s 28, అగైన్ 0. అంటే ఇక్కడ 41 అనేది టోటల్గా 170 టైమ్స్ పోయింది. సో మనకు కావాల్సింది ఎవరి వాటా అండి? సమీర్ వాటా. ఓకే, సమీర్ వాటా, ప్రాఫిట్లో వచ్చిన సమీర్ వాటా, షేర్ ఆఫ్ సమీర్. సమీర్ అంటే అప్పుడు ఎన్ని పార్ట్స్? 14 parts. కాబట్టి 14 into 170 క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, 17 4s 68, 8 and 6. 17 1s 17 plus 6 23. సో అతనికి రావాల్సిన షేర్ ఎంత అంటే 2,380 రూపీస్ రావాలి. ఎవరికి? సమీర్కి. సో కమల్ క్యాపిటల్ 9,000 టైమ్ 12 months, సమీర్ క్యాపిటల్ 8,000 అండ్ టైమ్ 7 months. మీన్స్ కమల్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 months సమీర్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి 12 minus 5 7 months బిజినెస్లో ఉన్నాడు అని అర్థం. సో క్యాపిటల్ అండ్ టైం ఈ రెండింటి ప్రోడక్ట్ను మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటే కమల్కి 27 parts, సమీర్కి 14 parts రావాలి. టోటల్ పార్ట్స్ 41 parts. టోటల్ ప్రాఫిట్ 6,970. ఈ 6,970లో 41 170 టైమ్స్ పోతుంది. కాబట్టి మనకి ఎవరి షేర్ కావాలన్నా ఇంటూ 170 వేసుకుంటాం. సమీర్ షేర్ కావాలి కాబట్టి సమీర్కి 14 parts. సో 14 into 170 క్యాలిక్యులేట్ చేసుకుంటే 2,380 అతనికి రావాల్సిన వాటా. ఓకే, సిమ్రాన్ స్టార్టెడ్ ఏ సాఫ్ట్వేర్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ₹50,000. ఆఫ్టర్ 6 months Nanda joined her with a capital of ₹80,000. After 3 years they earned a profit of ₹24,500. What was Simran's share in the profit? A bank P was 2004. Previous question. ₹50,000 పెట్టుబడి పెట్టి సిమ్రాన్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఆరంభించింది. 6 నెలల తర్వాత నంద 80,000 రూపీస్తో పెట్టుబడితో ఆమెతో కలిశాడు. 3 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభం 24,500. దాంట్లో సిమ్రాన్ వాటా ఎంత అంటున్నాడు. ఓకే అండి, సో వీళ్ళ టోటల్ బిజినెస్ 3 years సార్, 3 years బిజినెస్. బట్ ఫస్ట్ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారు? అంటే సిమ్రాన్ స్టార్ట్ చేసింది. ఓకే, సిమ్రాన్ ఒక సాఫ్ట్వేర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. దెన్ సిమ్రాన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months నందా జాయిన్ ఇన్ ద బిజినెస్. ఓకే, టోటల్ బిజినెస్ 3 years. దే ఎర్నడ్ ప్రాఫిట్ 24,500. ఓకే, సో ఆఫ్టర్ 3 years. సో ఇక్కడ క్వశ్చన్లో 6 నెలలు ఆఫ్టర్ 6 months అన్నాడు. మంత్స్ అనే వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి మనము టోటల్ 3 yearsని మంత్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, 3 years ఈజ్ ఈక్వల్ టు 36 months. 36 months. ఓకే, సిమ్రాన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 50,000 మీన్స్ 3 zeros క్యాన్సల్. ఓకే, ఆర్ 4 zeros క్యాన్సల్, ఎందుకంటే ఇక్కడ కూడా 4 zeros ఉన్నాయి కాబట్టి టోటల్ 4 zeros క్యాన్సల్ 5. అగైన్ సో షీ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 50,000 అండ్ టోటల్ టైమ్ పీరియడ్ ఆఫ్ సిమ్రాన్ ఈజ్ 36 months. ఓకే, 50,000 అండ్ 36 months. ఓకే, నెక్స్ట్ నందా జాయిన్డ్ విత్ హర్ ఆఫ్టర్ 6 months మీన్స్ -6 from 36, it is 30. His capital is 80,000 means 8.
4 zeros cancel, 8. Now cancel the numbers. 5 6 are 30, 6 6 are 36. Again 2 table, 2 3s are 2 4s are. So Simran 3 parts share రావాలి సిమ్రాన్కి, నందాకు 4 parts రావాలి. Sum of the parts is 7 parts. Sum of the profit is 24,500. 24,500. Then cancel the 24,500 with 7. 7 3s are 21 and 7 5s are 35. 00. Okay, the value is 3,500. సో 3,500 తోటి మనకి ఇప్పుడు ఎవరు షేర్ కావాలో వాళ్ళ షేర్ని మల్టిప్లై చేసుకుందాం. సిమ్రాన్ వాటా, షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ సిమ్రాన్. సిమ్రాన్ 3 parts షేర్ 3 into 3,500, that is 10,500 her total share. Okay, so 3,500 into 3 parts of Simran share, then 3,500 into 3, that is 10,500. Okay, next question number 14. A and B started a business in partnership, investing rupees 20,000 and 15,000 respectively. After 6 months, she joined them with rupees 20,000. What will be B share in the total profit of rupees 25,000 earned at the end of 2 years? End of 2 years from the starting of the business. Okay, 20,000 15,000 వరుస పెట్టుబడులతో ఏబీలు వ్యాపారం ప్రారంభించారు. 6 మాసాల తర్వాత 20,000 పెట్టుబడితో సి వారితో చేరాడు. ప్రారంభించిన 2 సంవత్సరాల చివరన వారి లాభం 25,000లలో బి వాటా ఎంత? ఓకే అండి. సో ఇది బ్యాంకు ఎస్బీఐ పిఓస్లో అడిగిన క్వశ్చన్ అండి, 2000 క్వశ్చన్. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఎస్బీఐ పిఓ 2000లో అడిగిన క్వశ్చన్. సో ఇక్కడ 3 persons ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఏ, బి అండ్ సి. ఓకే, సో ఏబి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 20,000 and 15,000 capital. Okay, 3 zeros cancel here. A 20 and B 15. And C capital is 20,000. Then cancel the 3 zeros. C capital is 20. Okay, so AB started a business in a partnership, investing 20,000 and 15,000 respectively. After 6 months, she joined them, okay, with 20,000. The business, total business is 2 years. 2 years means in months, 24 months. ఓకే, ఎందుకు మనం మంత్స్లో కన్వర్ట్ చేసుకున్నామంటే ఆఫ్టర్ 6 months హీ జాయిన్డ్ మీన్స్ ఆఫ్టర్ 6 months అనే వర్డ్ యూజ్ చేశాడు కాబట్టి, మంత్స్ అనేది యూజ్ చేశాడు కాబట్టి ఇయర్స్ని మంత్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, మీన్స్ 24 months ఏ అండ్ బి ఆల్సో 24 months. దే స్టార్టెడ్ ఏ బిజినెస్ ఫ్రమ్ 20,000 and 15,000. ఓకే, A time capital is 20,000 and A time period is 24 months. B capital is 15,000 and his time period is 24 months. After 6 months, C joined in the business. Means 24 minus 6, it is 18. C capital is 20,000 and 20,000 and time is 18 months. Then cancel the numbers and get ratio. Okay, from 5 table. 5 4s are, 5 3s are, 5 4s are. Next, with the 6 table, 6 4s are, 6 4s are and 6 3s are. Okay, so మనకు 4 కామన్గా ఉంది చూడండి, 4 4 4, all 4s cancelled. The ratio becomes A 4 parts and B 3 parts, A 4 parts
and B 3 parts and C also 3 parts. ఓకే, ఏకి 4 parts షేర్ రావాలి, బికి 3 parts రావాలి అండ్ సికి కూడా 3 parts రావాలి. దెన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్, ఓకే, ద సమ్ ఆఫ్ ద పార్ట్స్ బికమ్స్ 10 parts, total 10 parts and profit is the total profit 25,000. Okay, then 0 0 cancel, it is 2,500. సో దీంట్లో ఎవరి వాటా అడిగాడండి? చివరిగా వాళ్ళకి కావాల్సింది ఎవరి వాటా? బి వాటా, షేర్ ఆఫ్ బి. బి వాటా 3 parts కాబట్టి 3 into 2,500, 3 into 2,500 దట్ ఈస్ 7,500. బి వాటా 7,500. ఈ క్వశ్చన్లో ఏబీలు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ 20,000 పెట్టుబడి పెట్టాడు, సో 20,000 క్యాపిటల్, బి 15,000 క్యాపిటల్. బట్ ఇద్దరు ఒకేసారి బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళ టోటల్ బిజినెస్ ఎన్ని రోజులు జరిగిందంటే 2 years జరిగింది. 2 years మీన్స్ 24 months. 24 months అని పర్టికులర్గా ఎందుకు వేసుకుంటున్నామంటే నెలలు అనే పదాన్ని వాడాడు కాబట్టి అప్పుడు మనం ఇక్కడ నెలలుగా మార్చుకున్నాం. ఓకే, రైట్, మంత్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. అప్పుడు ఏ బిజినెస్ 20,000 క్యాపిటలు, 24 months టైం, బి 15,000 క్యాపిటలు అండ్ 24 months బిజినెస్ టైం. సో వీళ్ళిద్దరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 6 months సి జాయిన్డ్ ఇన్ ఏ బిజినెస్. అంటే 24లో 6 మైనస్ చేసుకుంటే 18 months బిజినెస్లో సి అనే వ్యక్తి ఉన్నాడు. అతని క్యాపిటల్ ఎంత అంటే 20,000. సో ఇవన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే 4:3:3. అంటే ఏకి 4 parts, బికి 3 parts, సికి 3 parts. దెన్ సమ్ ఆఫ్ ద టోటల్ పార్ట్స్ ఈజ్ 10 parts. సమ్ ఆఫ్ ద రేషియోస్ 10. వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ 25,000. అట్ 25,000లో 2,500 టైమ్స్ పోతుంది. దాన్ని బేస్ చేసుకొని ఎవరి వాటా కావాలన్నా కనుక్కోవచ్చు. మనల్ని అడిగింది బి వాటా. బికి రావాల్సింది 3 parts కాబట్టి 3 into 2,500 ఇట్ ఈస్ 7,500. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి నెక్స్ట్ క్వశ్చన్. అమన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ ₹70,000. Rocky joined him after 6 months with an amount of ₹1,05,000 and Sagar joined them with 1,40,000. 1.4 lakhs అంటే 1,40,000. After another 6 months, the amount of profit earned should be distributed in what ratio among Aman, Rocky and Sagar respectively? 3 years after Aman started the business. సో బ్యాంక్ పివోస్ 2003. ఇక్కడ ఏం క్వశ్చన్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ముగ్గురు ఉన్నారు ఇక్కడ, అమన్, రాకీ, సాగర్. వీళ్ళు ఏ రేషియోలో వాళ్ళ వాటాలు, షేర్స్ను డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఇక్కడ ఏంటంటే ఓన్లీ రేషియో మాత్రమే ఫైండ్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన డేటాను తీసుకొని అది రేషియోని షార్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి చూపించాలి. అదే మనం చేయాల్సింది. ఇది బ్యాంక్ పిఓ 2003లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, 70,000 పెట్టుబడితో అమన్ వ్యాపారం ప్రారంభించాడు. 6 నెలల తర్వాత 1,05,000 పెట్టుబడితో రాకీ, మరో 6 నెలల తర్వాత 1,40,000, 1.4 lakhs మీన్స్ 1,40,000 పెట్టుబడితో సాగర్ అమన్తో కలిశారు. సో అమన్ వ్యాపారం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత ఆర్జించిన మొత్తం లాభంలో అంటే వాళ్ళకు వచ్చిన టోటల్ ప్రాఫిట్లో అమన్, రాకీ, సాగర్ల వాటాల నిష్పత్తి ఎంత? ఓకే, రేషియో అడుగుతున్నాడు, షేర్స్ రేషియో. సో అమన్ అండ్ రాకీ అండ్ సాగర్. సో వీళ్ళ వ్యాపారం బిజినెస్ ఎన్ని రోజులు చేశారండి? టోటల్గా 3 years అని చెప్తున్నాడు కాబట్టి 3 years మీన్స్ 36 months. ఓకే, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అమన్ ఎంత క్యాపిటల్ పెట్టాడండి? 70,000 క్యాపిటల్ పెట్టాడు. 70,000లో లాస్ట్ 3 zeros క్యాన్సిల్ చేద్దాం. 70. అగైన్ ఇతని టైం పీరియడ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిజినెస్లో ఉన్నాడు అంటే 36 months ఉన్నాడు. ఓకే, రైట్. సెకండ్ పర్సన్ ఎప్పుడు వచ్చాడు అంటే ఆఫ్టర్ 6 months. అమన్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 6 monthsకి రాకీ వచ్చాడు. ఆఫ్టర్ 6 months విత్ an amount of ₹1,05,000. దీంట్లో 3 zeros క్యాన్సిల్ చేయండి, 105 వేసుకోండి. రాకీ
105 ఇంటూ ఇతను 6 months ఆఫ్టర్ వచ్చాడు కాబట్టి 36లో 6 పోతే 30. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ సాగర్. సో సాగర్ ఇన్వెస్టెడ్ రూపీస్ 1,40,000. 1.4 lakhs మీన్స్ 1,40,000. 1,40,000 ఇది సాగర్. దాంట్లో 3 zeros కట్ చేస్తే 140 ఉంటుంది. అగైన్ ఈ రాకీ వచ్చి జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 6 monthsకి సాగర్ వచ్చి జాయిన్ అయ్యాడు, అంటే ఆఫ్టర్ 6 months. సో 30లో 6 months కట్ చేస్తే సాగర్కి 24 months టైం పీరియడ్ ఇవ్వచ్చు. ఓకే, అమన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 70,000 అండ్ రాకీ జాయిన్డ్ హిమ్ ఆఫ్టర్ 6 months with an amount of rupees 1,05,000 and Sagar joined them with 1,40,000 after another 6 months. After another 6 months మీన్స్ రాకీ వచ్చి జాయిన్ అయిన తర్వాత అగైన్ 6 monthsకి సాగర్ వచ్చి జాయిన్ అయ్యాడు. ఇది వాళ్ళ మొత్తం డేటా అండి. ఈ డేటా ప్రకారం మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, అమన్ క్యాపిటల్ 70,000 టైం 36 months, రాకీ 1,05,000 అండ్ 30 months, సాగర్ 1,40,000 అండ్ 24 months. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుందాం క్యాన్సిల్ చేసుకొని. ఓకే, మనకు ఏ టేబుల్తో పోతుందో ఒక్కసారి చూడండి. సో దీంట్లో మనకు 6 టేబుల్ యూజ్ చేద్దాం. 6 6 36, 6 5 అండ్ 6 4. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 7 టేబుల్తో తీసుకున్నట్లయితే 7 10s 70, 7 15s 105 అండ్ 7 20s 140. ఓకే, మళ్ళీ మనం షార్ట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 10, 15, 20 ఇవన్నీ కూడా మళ్ళీ దేంతో పోతాయండి? 5తో పోతున్నాయి. ఓకే, అంటే మనం 35తో డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ 7తో క్యాన్సిల్ చేసి అగైన్ 5తో క్యాన్సిల్ చేస్తున్నాం. 5 2s 5 3s 5 4s. ఓకే, లాస్ట్ అమన్, రాకీ అండ్ సాగర్ ఇలా తీసుకున్నట్లయితే 2 6 12 అండ్ 3 5s 15 అండ్ 4 4s 16. ఇది వాళ్ళ షేర్ అవుతుందండి. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ వాటాలు పంచుకోవాల్సి ఉందంటే 12:15:16 రేషియోలో వాళ్ళు వాటాలు పంచుకోవాలి. అమన్కి 12 parts రావాలి, రాకీకి 15 parts రావాలి, సాగర్కి 16 parts రావాలి. అరుణ్, కమల్ అండ్ వినయ్ ఇన్వెస్టెడ్ రూపీస్ 8,000, 4,000 and 8,000 respectively in a business. Arun left after 6 months. If another 8 months there was a gain of rupees 4,005, then what will be the share of Kamal? So RRB 1998 previous question అండి. 8,000, 4,000, 8,000 వరుస పెట్టుబడులతో వ్యాపారం అరుణ్, కమల్, వినయ్ ప్రారంభించారు. 6 నెలల తరువాత అరుణ్ వ్యాపారం వదిలి వెళ్ళిపోయాడు. ఓకే, 8 నెలల తర్వాత 4,500 లాభించింది, అంటే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ అది. దాంట్లో కమల్ వాటా ఎంత అంటున్నాడు. ఓకే అండి, సో ఇక్కడ 3 persons ఉన్నారు, అరుణ్, కమల్ అండ్ వినయ్. వీళ్ళు ముగ్గురు వ్యాపారం ప్రారంభించారు, అరుణ్, కమల్ అండ్ వినయ్. దీంట్లో అరుణ్ క్యాపిటల్ ఎంత అంటే 8,000, 3 zeros క్యాన్సల్ 8,000. అండ్ కమల్ క్యాపిటల్ ఎంత అంటే 4,000, వినయ్ క్యాపిటల్ ఎంత అంటే 8,000. ఓకే రైట్, వీళ్ళ క్యాపిటల్ ఇచ్చాడు. నెక్స్ట్ 8,000 క్యాపిటల్, అరుణ్ లెఫ్ట్ ఆఫ్టర్ 6 months, అంటే ఓన్లీ 6 months మాత్రమే బిజినెస్లో ఉన్నాడు. అరుణ్ వ్యాపారం ప్రారంభించిన తర్వాత 6 నెలలకు వెళ్ళిపోయాడు. ఓకే, అరుణ్ వ్యాపారం వదిలివేశాడు, అంటే అరుణ్ 6 months ఉన్నాడు. నెక్స్ట్ కమల్ 8 months ఉన్నాడు, మరి వినయ్ కూడా 8 months ఉన్నాడు. ఇక్కడ వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరంటే అరుణ్ మాత్రమే వెళ్ళిపోయాడు. టోటల్ 8 monthsలో అరుణ్ 6 months ఉన్నాడు, కమల్ 8 months ఉన్నాడు, వినయ్ కూడా 8 months ఉన్నాడు. దీంట్లో మనకు క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయో చూడండి. 8 క్యాన్సల్, 8 క్యాన్సల్, 8 క్యాన్సల్. ఓకే, అగైన్ 2 టేబుల్తో 2 3s 2 2s అండ్ 2 4s.
ఇందులో అరుణ్కి 2 పార్ట్స్, కమల్కి 2 పార్ట్స్ అండ్ వినయ్కి 4 పార్ట్స్. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఓకే 5 + 4 9 పార్ట్స్ అండ్ టోటల్ ప్రాఫిట్ 4,005 రూపీస్. ఓకే 9 టేబుల్తో 9 4s are 36, అగైన్ 9 4s are 36 అండ్ 9 5s are 45. టోటల్ 445 అవుతుంది. అంటే 9 అక్కడ 445 టైమ్స్ పోయింది. దీంట్లో మరి కమల్ వాటా ఎంత అడిగింది? ఎవరి వాటా అండి? కమల్ వాటా. కమల్కి 2 పార్ట్స్ రావాలి కాబట్టి 2 × 445 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 890 రూపీస్ వస్తుంది. కమల్కి రావాల్సింది 2 పార్ట్స్ కాబట్టి 2 × 445 దట్ ఈజ్ ఈక్వల్ 890. ఓకే అండి, రైట్. కమల్ వాటా 890 అవుతుంది. ఏబిసి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. దే ఇన్వెస్ట్ 40,000, 80,000, 1,20,000 respectively. At the end of the first year, B withdraws rupees 40,000, while at the end of the second year, C withdraws 80,000. In what ratio will the profit be shared at the end of 3 years? Hotel Management 1997 previous question. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 3 persons ఇక్కడ పార్ట్నర్షిప్లో ఉన్నారు. 1 year తర్వాత సెకండ్ పర్సన్ 40,000 విత్డ్రా చేసుకున్నాడు. 2 years తర్వాత థర్డ్ పర్సన్ 80,000 విత్డ్రా చేసుకున్నాడు. అయితే ఫైనల్గా వాళ్ళకు ప్రాఫిట్ వస్తే ఏ రేషియో ప్రకారం వాళ్ళు షేర్ చేసుకుంటారు ఆఫ్టర్ 3 years అని అంటున్నాడు. ఇన్ వాట్ రేషియో విల్ ద ప్రాఫిట్ బీ షేర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years? 3 years తర్వాత వాళ్ళు ఏ విధంగా షేర్ చేసుకుంటారు అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ మనం రేషియో మాత్రమే ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన డేటాను మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏబీసీలు భాగస్వామ్యంలో చేరారు. 40,000, 80,000, 1,20,000 వారి వరుస పెట్టుబడులు. 1 సంవత్సరం చివరన 40,000 బి ఉపసంహరించుకోగా 2వ సంవత్సరం చివరన 80,000 సి ఉపసంహరించుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభాల పంపిణీ నిష్పత్తి. సో లాభాలను ఏ విధంగా పంచుకుంటారు, ఆ నిష్పత్తి ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో దీంట్లో ఏబిసి అనే 3 persons ఉన్నారు. మనం కనుక్కోవాల్సింది వాళ్ళ ప్రాఫిట్ రేషియోని కనుక్కోవాలి. సో ఈ క్యాపిటల్స్ ఎలా ఉన్నాయంటే ఏ 40,000, అన్నిట్లో మనకు 4 zeros కామన్గా ఉన్నాయి కాబట్టి 1 2 3 4 zeros అన్నింటిలో క్యాన్సిల్ చేసేసుకుందాం. 4 zeros క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ ఇతని క్యాపిటల్ ఎంతండి? 40,000. అగైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇతను క్యాపిటల్ని చేంజ్ చేయకుండా, అంటే ఆయన పెట్టుబడిని మార్పు చేయకుండా 40,000 క్యాపిటల్తో ఎన్ని సంవత్సరాలు బిజినెస్లో ఉన్నాడు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీన్స్ 3 years బిజినెస్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఫస్ట్ 80,000 క్యాపిటల్ పెట్టాడు. 1 year వరకు 80,000తో బిజినెస్ చేశాడు. ఆఫ్టర్ 1 year ఏం చేశాడంటే ఆ 80,000లో 40,000 అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడు. ఇంకా అతని దగ్గర 40,000 రిమైనింగ్ అమౌంట్ ఉంది. సో అయితే బిజినెస్ 3 years కదా, మరి ఫస్ట్ 1 year గడిచిపోతే ఇక నెక్స్ట్ 2 years అతని క్యాపిటల్ 40,000 అని అర్థం. ఫస్ట్ 1 year అతని క్యాపిటల్ 80,000, 1 year తర్వాత విత్డ్రా చేసుకున్నాడు 50% అమౌంట్ మీన్స్ 40,000 విత్డ్రా చేసుకున్నాడు. ఇంకా 40,000 ఉంది. అగైన్ 2 years బ్యాలెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ క్యాపిటల్ 1,20,000. ఈ 1,20,000తో ఫస్ట్ 2 years ఆయన బిజినెస్ చేశాడు. 2 years తర్వాత ఆ 1,20,000లో నుంచి అతను 80,000 విత్డ్రా చేసుకున్నాడు. థర్డ్ పర్సన్ 80,000 విత్డ్రా చేసుకున్నాడు. సో 80,000 విత్డ్రా చేసుకుంటే ఇంకా 12 అంటే 1,20,000లో 80,000 పోతే 40,000 అంటే అక్కడ 4 parts ఉంది. నెక్స్ట్ 3 years బిజినెస్లో ఫస్ట్ 2 years కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ 1 year ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే,
సో ఫస్ట్ 2 ఇయర్స్ అతని క్యాపిటల్ 1,20,000, 2 ఇయర్స్ తర్వాత 80,000 విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ అతని బిజినెస్లో 40,000 క్యాపిటల్ ఉంది అని అర్థం. ఇక దీన్ని మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే అండి. సో 12 and 8 ones are 8 plus 4 twos are 8. 8 ones are 8, 4 twos are 8. Next 12 twos are 24 plus 4 ones are 4. సో దీన్ని మనం మరి ఇంకో స్టెప్లోకి వెళ్తే షార్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. 12:16:28. 12, 16, 28. ఈ నెంబర్స్ అన్నీ 4 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. మరి 4 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 4 3s, 4 4s, 4 7s. సో వాళ్ళ రేషియో, ప్రాఫిట్ రేషియో ఎట్లా వచ్చిందంటే 3:4:7. ఏకి 3 పార్ట్స్, బికి 4 పార్ట్స్, సికి 7 పార్ట్స్ రావాలి అని అర్థం. ఓకే, ఇది ప్రాఫిట్ రేషియో ఆఫ్టర్ 3 ఇయర్స్. నెక్స్ట్ 18th క్వశ్చన్. ABC ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. ఏ ఇనిషియల్లీ ఇన్వెస్ట్ ₹25 lakhs and adds another 10 lakhs after 1 year. B initially invest 35 lakhs and withdraws 10 lakhs after 2 years. And C invest 30 lakhs. In what ratio should the profits be divided at the end of 3 years? ఓకే, ఈ క్వశ్చన్ కూడా సేమ్ మనం చేసిన 17th క్వశ్చన్ లాగానే ఉంది, 18th క్వశ్చన్ కూడా. సో ఇక్కడ 3 persons ఉన్నారు, ఏబిసి. సో ఏ 25 lakhs క్యాపిటల్ పెట్టి బిజినెస్లో ఫస్ట్ ఇనిషియల్ క్యాపిటల్ 25 lakhs. నెక్స్ట్ 1 year తర్వాత ఇంకో 10 lakhs యాడ్ చేసుకున్నాడు. అదే బి ఏం చేశాడంటే 35 lakhs ఇనిషియల్ క్యాపిటల్ పెట్టి 2 years తర్వాత 10 lakhs విత్డ్రా చేసుకున్నాడు. సి ఏం చేశాడంటే 30 lakhs క్యాపిటల్ పెట్టాడు, విత్డ్రా చేయలేదు. అయితే వాళ్ళ బిజినెస్, టోటల్ బిజినెస్ 3 years అని చెప్తున్నాడు. మరి 3 years తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ ఏ విధంగా షేర్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. ఓకే, ఏబిసిలు భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించినప్పుడు ఏ ముందు 25 lakhs పెట్టుబడి పెట్టి మరో 10 లక్షలు 1 సంవత్సరం తర్వాత అదనంగా పెట్టాడు. ముందు బి 35 lakhs పెట్టుబడి పెట్టి 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు తీసేసుకున్నాడు. సిది 30 లక్షల పెట్టుబడి. అయితే 3 సంవత్సరాల తర్వాత వారు ఏ నిష్పత్తిలో లాభాలు పంచుకుంటారు అనేది క్వశ్చన్ అండి. ఓకే, సేమ్ 17th క్వశ్చన్ లాగానే ఉంది, బట్ ఇక్కడ డివైడ్ చేసుకుందాం. ఏ ఫస్ట్ పర్సన్ నుంచి వెళ్దాం. ఏ క్యాపిటల్ ఎంత అండి? ఇనిషియల్ క్యాపిటల్ ఎంత అంటే 25 lakhs. ఇక్కడ మనం ఏం జీరోస్ వేయాల్సిన పని లేదు. 25 lakhsతో అతను ఏం చేశాడంటే ఫస్ట్ 1 year బిజినెస్ చేశాడు. 1 year తర్వాత ఏం చేశాడంటే ఇంకొక 10 lakhs యాడ్ చేశాడు. 10 lakhs యాడ్ చేశాడు. అప్పుడు 25 + 10 35 lakhs అవుతుంది. అయితే బిజినెస్ 3 years కదా. 3 yearsలో ఫస్ట్ 1 year పోతే ఇంకా 2 years బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ 1 year అతని క్యాపిటల్ ఎంత అంటే 25 lakhs. 1 year తర్వాత 10 lakhs యాడ్ చేసుకుంటే క్యాపిటల్ 35 అయింది. అందులో 3 yearsలో ఫస్ట్ 1 year గడిచిపోతే ఇంకా 2 years బ్యాలెన్స్ ఉంది అని అర్థం. ఓకే, మరి దీంట్లో 25 1s are 25 ప్లస్ 35 2s are 70, టోటల్ 95. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్కి వెళ్దాం. సెకండ్ పర్సన్ బి ఏం చేశాడంటే ఇనిషియల్ క్యాపిటల్ 35 lakhs. ముందు బి అనే వ్యక్తి ఏం చేశాడంటే 35 lakhs పెట్టాడు. ఓకే, 35 lakhs క్యాపిటల్ ఫర్ 2 years. ఫస్ట్ 2 years 2 సంవత్సరాలకు అతను 35 lakhs పెట్టి, అంటే 35 lakhs పెట్టిన తర్వాత ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు రిటర్న్ తీసుకున్నాడు, అంటే విత్డ్రా చేసుకున్నాడు. ఓకే, హీ విత్డ్రాస్ 10 lakhs ఆఫ్టర్ 2 years. ఓకే, ఫస్ట్ 2 years ఇతని క్యాపిటల్ ఎంత అంటే 35 lakhs. దాంట్లో నుంచి 2 years తర్వాత 10 lakhs విత్డ్రా చేసుకున్నాడు. ఓకే, 35లో 10 పోతే అగైన్ 25 ఉంటుంది. మరి 3 years బిజినెస్లో 2 years కంప్లీట్ అయితే ఇంకా 1 year బ్యాలెన్స్ ఉంది. ఓకే అండి, అప్పుడు అతని క్యాపిటల్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ 2 years క్యాపిటల్ 35 lakhs. నెక్స్ట్ లాస్ట్ 1 year క్యాపిటల్ 25 lakhs అవుతుంది. ఓకే, 35 2s are 70 ప్లస్ 25 1s are 25, టోటల్ 95. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ సి. ఇతని క్యాపిటల్ ఎంత అంటే 30 lakhs.
ఇక అతని క్యాపిటల్లో ఎటువంటి మార్పు లేదు, అంటే అతను విత్డ్రా చేసుకోలేదు, యాడ్ చేయలేదు. 30 lakhs క్యాపిటల్ పెట్టి 3 years అట్లాగే బిజినెస్లో ఉన్నాడు. సో 90, 33 is 90. సో దీన్ని మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటాం, అంటే షార్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇవన్నీ మ్యాక్సిమం 5 టేబుల్తో పోతాయి కదా. 5 19s, 5 19s, 5 18s. The ratio becomes 19:18. సో ఏకి 19 parts, బికి 19 parts, సికి 18 partsగా రావాలి. ఇది మరి ఇక్కడ క్వశ్చన్లో ఎట్లా అడుగుతున్నాడు అంటే వాళ్ళు ఇచ్చిన డేటాను ఫైనల్గా రేషియోలోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఆ రేషియో ఏంటంటే ప్రాఫిట్ రేషియో. సో ఈ 2 క్వశ్చన్లు అట్లాగే ఉన్నాయండి. సో ఇచ్చిన డేటాను స్టెప్ బై స్టెప్ తీసుకోండి, రేషియోలోకి కన్వర్ట్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్. ఓకే, రైట్. సో నౌ ద క్వశ్చన్, 19th question. Shekhar started a business investing rupees 25,000 in 1999. In 2000, he invested an additional amount of 10,000 and Rajiv joined him with an amount of rupees 35,000. In 2001, Shekhar invested another additional amount of 10,000 and Jatin joined them with an amount of 35,000. What will be Rajiv share in the profit of rupees 1,50,000 earned at the end of 3 years from the start of the business in 1999? SBI PO 2001 previous question. శేఖర్ 1999లో 25,000తో బిజినెస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ 2000 ఇయర్లో ఒక 10,000 యాడ్ చేశాడు. 2000 ఇయర్లో 10,000 యాడ్ చేశాడు, మీన్స్ ఆఫ్టర్ 1 year 10,000 యాడ్ చేసినప్పుడు 2000లో అగైన్ సెకండ్ పర్సన్ రాజీవ్ జాయిన్ అయ్యాడు. అతని క్యాపిటల్ ఎంత అంటే 35,000. అగైన్ 2001లో కూడా, అంటే ఆఫ్టర్ 2 years అగైన్ నెక్స్ట్ ఇయర్ కూడా శేఖర్ ఇన్వెస్టెడ్ అనదర్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 10,000. 2000లో 10,000 యాడ్ చేశాడు, అగైన్ 2001లో కూడా శేఖర్ 10,000 యాడ్ చేశాడు. ఇప్పుడు అతనితో పాటు జతిన్ యాడ్ అయ్యాడు. జతిన్ జాయిన్ దెమ్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 35,000. ఓకే, వాట్ విల్ బీ రాజీవ్ షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఆఫ్ 1,50,000. సో వాళ్ళకు వచ్చిన 1,50,000 రూపాయలలో సెకండ్ టైం జాయిన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్కి ఎంత వాటా వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, అర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years, 3 సంవత్సరాలకు వాళ్ళకు వచ్చిన లాభం 1,50,000, 1,50,000. సో వాళ్ళ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1999లో స్టార్ట్ అయింది. 3 yearsకి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ ఇది. అయితే అప్పుడు ఆ 3 yearsకి వచ్చిన 1,50,000 ప్రాఫిట్లో రాజీవ్ షేర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, 1999లో 25,000 పెట్టుబడితో శేఖర్ వ్యాపారం ప్రారంభించాడు. 2000లో అదనంగా 10,000 పెట్టుబడి చేర్చాడు. అప్పుడే 35,000 రూపాయల పెట్టుబడితో రాజీవ్ అతనితో కలిశాడు. 2001లో 10,000 శేఖర్ పెట్టుబడికి చేర్చాడు. 35,000తో జతిన్ వాళ్ళతో కలిశాడు. 1999లో 1999లో వ్యాపారం ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభం 1,50,000, 1,50,000లో రాజీవ్ వాటా ఎంత? ఓకే అండి. సో దీంట్లో 3 persons ఉన్నారు. వాళ్ళ రేషియోని కన్వర్ట్ చేసుకొని అందులో నుంచి వాళ్ళు ఇచ్చిన డేటాను రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని అందులో రాజీవ్కి వచ్చిన షేర్ ఎంతో చూద్దాం. ఓకే అండి. ఫస్ట్ శేఖర్ క్యాపిటల్ 25,000, 3 zeros క్యాన్సిల్. 1999లో బిజినెస్ స్టార్ట్ చేశాడు. 1 year 25,000తో క్యాపిటల్ తోటి బిజినెస్లో ఉన్నాడు. అగైన్ ఆఫ్టర్ 1 year అంటే 2000 ఇయర్లో ఒక 10,000 యాడ్ చేశాడు. 3 zeros క్యాన్సిల్ చేద్దాం. సో 10,000 యాడ్ చేశాడు. అప్పుడు 25 + 10 ఏమవుతుంది? 35. ఓకే, ఈ 35 తోటి అగైన్ నెక్స్ట్ ఇయర్, అంటే ఇది 1999, ఇది 2000. 2000 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 2001లో మళ్ళీ ఏం చేశాడు? శేఖర్ ఇన్వెస్టెడ్ అనదర్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 10,000. ఓకే, ఇంకొక 10,000 యాడ్ చేశాడు. మళ్ళీ
ఇయర్లీ 10,000 యాడ్ చేస్తున్నాడు. 35 + 10 45. ఇది లాస్ట్ ఇయర్కి. ఫస్ట్ ఇయర్ 25,000, సెకండ్ ఇయర్ 35,000, థర్డ్ ఇయర్ 45,000 క్యాపిటల్. ఓకే, ఎవరిది ఇది? శేఖర్. ఓకే, సెకండ్ పర్సన్కి వెళ్దాం. సెకండ్ పర్సన్ ఎవరంటే రాజీవ్. రాజీవ్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే హీ జాయిన్ ఇన్ 2000, అంటే ఆఫ్టర్ 1 year. హీ జాయిన్ ఇన్ 2000 విత్ ద క్యాపిటల్ ఆఫ్ 35,000. రాజీవ్ 35,000 పెట్టుబడితో 1 year తర్వాత అంటే 1999లో బిజినెస్ స్టార్ట్ అయితే 2000లో జాయిన్ అయ్యాడు. కాబట్టి అతని క్యాపిటల్ ఏమో 35,000. మరి 1 year తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి లాస్ట్ 2 years అతను బిజినెస్లో ఉంటాడు. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరంటే జతిన్. జతిన్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే 2001లో జాయిన్ అయ్యాడు. ఇతని క్యాపిటల్ కూడా 35,000. జతిన్ 2001లో జాయిన్ అయ్యాడు, అతని క్యాపిటల్ కూడా 35,000. బట్ 2001లో జాయిన్ అయ్యాడు అంటే ఆఫ్టర్ 2 years జాయిన్ అయ్యాడు. లాస్ట్ 1 year మాత్రమే బిజినెస్లో ఉంటాడు. ఈయన 1 year మాత్రమే బిజినెస్లో ఉంటాడు. దీన్ని మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకే అండి, దీన్ని మనం రేషియోలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇది వాళ్ళ రేషియోస్ ఇలా వస్తాయి. సో 3 persons, శేఖర్, రాజీవ్ అండ్ జతిన్. 25 ones are 25 + 35 ones are 35 + 45 ones are 45. 25 + 35 + 45. ఓకే అండి, 60 105. టోటల్ ఏమవుతుంది? 105 అవుతుంది. 35 + 25 60, 60 + 45 105. 105. నెక్స్ట్ 35 2s are 70, 35 1s are 35. సో ఇవన్నీ కూడా మనకు 35తో క్యాన్సిల్ అవుతాయండి. 35 1s are, 35 2s are, 35 3s are. శేఖర్కి 3 parts రావాలి, రాజీవ్కి 2 parts రావాలి అండ్ జతిన్కి 1 part. సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఈజ్ 6 parts. అగైన్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? టోటల్గా 3 yearsకి వచ్చింది 1,50,000. సో 1,50,000 వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్. ఇక్కడ 6తో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 6 2s are 12, 6 5s are 30. ఓకే, అగైన్ ఇక్కడ మనకు 150లో 6 25 టైమ్స్ పోయింది, తర్వాత 3 zeros. అంటే ఇక్కడ మనకి ఈచ్ పార్ట్ 25,000తో క్యాపిటల్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో ఒక్కొక్కరికి ఒక భాగానికి 25,000, 1 partకి 25,000. దీంట్లో మనకు కావాల్సింది ఎవరి షేర్ అడిగాడు? రాజీవ్ షేర్ వాటా, రాజీవ్ వాటా అడిగాడు. మరి రాజీవ్ వాటా అడిగాడు కాబట్టి ఓకే, ఇప్పుడు రాజీవ్ షేర్ కావాలి. షేర్ ఆఫ్ రాజీవ్. రాజీవ్కి ఎన్ని భాగాలండి? 2 parts. దెన్ 2 × 25,000, 2 × 25,000. సో ఇతనికి వచ్చింది ఎంత అంటే 50,000 షేర్ వచ్చింది. ఓకే, రైట్స్. 20 ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. A and B entered into a partnership investing 16,000 and 12,000 respectively. After 3 months, A withdraw 5,000 while B invested 5,000 more. After 3 months, C joined them business with a capital of rupees 21,000. The share of B exceeds that of C out of a total profit of rupees 26,400 after 1 year by. ఓకే, సో ఇక్కడ ఏబి బిజినెస్లో 16,000 and 12,000 క్యాపిటల్స్తో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 3 months ఏ విత్డ్రా 5,000, అగైన్ బి ఇన్వెస్టెడ్ 5,000 మోర్. అగైన్ ఆఫ్టర్ 3 months సి జాయిన్డ్ విత్ దెమ్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ 21,000 అండ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 26,400 in after 1 year. Okay, they get profit 26,400 for 1 year. So the share of B exceeds that of C అని అంటున్నాడు. సో వాళ్ళకు వచ్చిన వాటాలో సి కంటే బికి ఎంత ఎక్కువగా వచ్చి ఉంటుంది అని అడుగుతున్నాడు. వరుసగా 16,000 12,000 పెట్టుబడితో ఏబీలు వ్యాపార భాగస్వాములు అయ్యారు.
3 మాసాల తర్వాత ఏ 5,000 రూపీస్ విరమించుకోగా బి మరో 5,000 రూపాయలు పెట్టుబడికి కలిపాను. మరో 3 మాసాల తర్వాత సి 21,000 పెట్టుబడితో కలిశాను. 1 సంవత్సరం తర్వాత వచ్చిన మొత్తం 26,400 లాభంలో సి వాటా కంటే బికి వచ్చిన దాని ఆధిక్యత ఎంత? అంటే సి కంటే బికి ఎంత అమౌంట్ ఎక్కువగా వచ్చిందో చెప్పమంటున్నాడు. ఓకే అండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏ ఎంత క్యాపిటల్ పెట్టాడు అంటే 16,000 క్యాపిటల్ పెట్టాడు. 16,000 క్యాపిటల్. ఆఫ్టర్ 3 months ఏ విత్డ్రా 5,000. ఆఫ్టర్ 3 months మీన్స్ ఫస్ట్ 3 months క్యాపిటల్ 16,000. అయితే 3 months తర్వాత అతను 16,000లో 5,000 విత్డ్రా చేసుకున్నాడు అంటే ఇంకా 11,000 ఉంది. సో 12 months బిజినెస్లో ఫస్ట్ 3 months పోతే ఇంకా 9 months బ్యాలెన్స్ ఉంది. 3 months పోతే ఇంకా 9 months బిజినెస్లో బ్యాలెన్స్ ఉంది. ఓకే అండి, ఫస్ట్ 3 months క్యాపిటల్ 16,000, తర్వాత 3 months తర్వాత 5,000 విత్డ్రా చేసుకుంటే ఇంకా 11,000 ఉంది. 1 yearలో 3 months పోతే ఇంకా 9 months ఉంది బిజినెస్లో. అయితే ఇతని క్యాపిటల్ ఈ విధంగా రాసుకుంటాం. 16 3s 48 ప్లస్ 11 9s 99. ఓకే, 147. ఇది ఇతని పార్ట్ అండి, రావాల్సిన భాగం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పర్సన్ బి. ఓకే, బి ఇన్వెస్టెడ్ 12,000 రూపీస్. బి ఇన్వెస్టెడ్ 12,000 రూపీస్ అండ్ ఆఫ్టర్ 3 months బి ఇన్వెస్టెడ్ 5,000 మోర్. ఓకే, ఫస్ట్ 3 months అతని క్యాపిటల్ 12,000. 3 months ఆఫ్టర్ హీ యాడెడ్ 5,000 మోర్. 12 + 5 17,000. మరి 12 months పీరియడ్లో 3 months పోతే ఇంకా 9 months ఉంది. సో లాస్ట్ 9 months క్యాపిటల్ 17,000, ఫస్ట్ 3 months క్యాపిటల్ 12,000. సో మరి ఇతని క్యాపిటల్ టోటల్ ఎట్లా అవుతుంది? 12 3s 36 ప్లస్ 17 9s 153. ఓకే అండి, సో ఇప్పుడు టోటల్ వచ్చేసి అతనికి 189 అయింది. 189. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ సి. సో సి జాయిన్డ్ ఇన్ ద బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 21,000. ఓకే, దానికంటే ముందు ఏమన్నాడు? ఆఫ్టర్ 3 more months. ఆఫ్టర్ 3 more months అంటే 3 months గడిచిన తర్వాత. ఓకే అండి, సో ఆఫ్టర్ 3 more months ఇంకొక 3 months తర్వాత 3 monthsకి వీళ్ళు క్యాపిటల్ని చేంజ్ చేశారు. అగైన్ నెక్స్ట్ 3 monthsకి ఇతను జాయిన్ అయ్యాడు అంటే టోటల్గా 6 months ఆఫ్టర్ హీ జాయిన్డ్ విత్ 21,000 క్యాపిటల్. ఎంత పెట్టుబడి పెట్టాడండి? 21,000 పెట్టాడు. కానీ ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే ఫస్ట్ 3 monthsలో వీళ్ళు బిజినెస్లో వాళ్ళ క్యాపిటల్ని చేంజ్ చేశారు. అగైన్ క్యాపిటల్ని చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 monthsకి అతను జాయిన్ అయ్యాడు అంటే టోటల్గా ఆఫ్టర్ 6 months జాయిన్ అయ్యాడు. మరి 12 months పీరియడ్లో 6 months పోతే ఇంకా 6 months మాత్రమే బిజినెస్లో ఉంటాడు. 21 6 126. సో ఇతని క్యాపిటల్ 126 వచ్చింది ఇట్లా. సో ఇతనికి ఏకి రావాల్సింది 147, బికి రావాల్సింది 189, సికి రావాల్సింది 126. అయితే మరి వీటిల్లో మరి ఏ టేబుల్తో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇవన్నీ మ్యాక్సిమం 7 టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి. చూడండి, 7 2s 7 1s, 7 2s 7 7s, నెక్స్ట్ 7 1s 7 8s. ఓకే, 21 27 18. అగైన్ మళ్ళీ ఇవన్నీ కూడా 3 టేబుల్తో పోయేటట్టుగా కనపడుతున్నాయి కదా మనకు. ఓకే, 3 టేబుల్తో పోతాయి. 3 7s, 3 9s, 3 6. ఏకి 7 parts, బికి 9 parts, సికి
6 పార్ట్స్గా క్యాపిటల్ మనము వాళ్ళ షేర్స్ వేసుకున్నట్లయితే, ప్రాఫిట్ షేర్స్ వేసుకున్నట్లయితే ఏ బి సి. సో ఏ 7 పార్ట్స్, బి 9 పార్ట్స్ అండ్ సి 6 పార్ట్స్. టోటల్గా వాళ్లకు వచ్చిన ప్రాఫిట్ 26,400. సో సమ్ ఆఫ్ ద పార్ట్స్ 7 + 9 16 + 6 22 పార్ట్స్. 22 పార్ట్స్. సో 22 పార్ట్స్కి వాళ్ళకు వచ్చిన టోటల్ అమౌంట్ ప్రాఫిట్ ఎంత అంటే 26,400. ఓకే, 26,400. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే సి వాటా కంటే బికి వచ్చిన ఆధిక్యం అధికంగా వచ్చింది అంటే ఇక్కడ సితో కంపేర్ చేసుకుంటే బికి ఎంత ఎక్కువగా వచ్చింది అంటున్నాడు. ఓకే, సో ద షేర్ ఆఫ్ బి ఎక్సీడ్స్ దట్ ఆఫ్ సి. బికి సి కంటే ఎంత ఎక్కువగా వచ్చింది అంటున్నాడు. ఇక్కడ చూడండి, బిని గమనిస్తే 9 పార్ట్స్, సిని గమనిస్తే 6 పార్ట్స్. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3 పార్ట్స్. ఓకే, మరి 3 పార్ట్స్కి గాను అక్కడ వచ్చిన అమౌంట్ ఎంతో మనం చెప్పొచ్చు. మరి ఇందులో 22తో క్యాన్సిల్ చేసుకుంటే 22 1 = 22, 22 2 = 44. సో ఇక్కడ మనకు 1200 టైమ్స్ పోయింది. అప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 9కి 6కి డిఫరెన్స్ ఎంత అంటే 3 పార్ట్స్ కాబట్టి 3 × 1200 వేసుకోండి. 3 × 1200 దట్ ఈజ్ ఈక్వల్ 3600 అడిషనల్గా వచ్చింది. సి కంటే బికి ఎంత అమౌంట్ ఎక్కువగా వచ్చిందంటే సికి 6 భాగాలు, బికి 9 భాగాలు, 9 పార్ట్స్ బి అండ్ సి 6 పార్ట్స్. ఇద్దరికి డిఫరెన్స్ ఎంత 3 పార్ట్స్. దెన్ ఈచ్ పార్ట్ 1200 అంటే 22 ఇక్కడ 1200 టైమ్స్ పోతుంది కాబట్టి 1200 3 = 3600. సో అతనికి వచ్చింది బి అనే వ్యక్తికి సి కంటే 3600 అడిషనల్గా వచ్చింది అని అర్థం అండి. ఓకే, రైట్.